ఇప్పుడు యుద్ధం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితిలో తగ్గట్లేదు. ఈరోజు ఏడవ రోజు. ఇప్పటికి గూడా ట్రంపు నేను యుద్ధం ఆపను, ఆహ్, ఇరాన్‌ని నేలమట్టం జేస్తాను. నాకు అనుకూలమైన నాకు నచ్చిన సుప్రీం లీడరే అక్కడుండాలి. ఇంకెవరిని నేను సహించను. ఎవరొచ్చినా నేను చంపేస్తాను అనేది మాట్లాడుతున్నాడు. మరోవైపు ఒక పక్క ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరుగుతోంది. ఇరాన్ ఏమో దానికి ప్రతీకారంగా దాదాపు 14 దేశాల మీద ఇరాన్ గూడా అటాక్ చేస్తుంది. ఇరాన్ ఈ స్థాయిలో ఇన్ని రోజులు, ఇన్ని దేశాల మీద ఇంత ఎఫిషియెంట్‌గా అటాక్ చేస్తుందని ఎవరు గూడా ఊహించలేదు. సో, ఈ నేపథ్యంలో ట్రంపు హఠాత్తుగా అణుపరీక్షలు నిర్వహించడం అనేది ఒక షాకింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు. మామూలుగా వాళ్ళు రెగ్యులర్‌గానే చేస్తారు. కానీ ఈ టైమింగ్ ఇంపార్టెంట్. ఈ టైంలో ఎందుకు ట్రంప్ చేశాడు? దానివల్ల అమెరికా కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయని గూడా వార్తలొస్తున్నాయి. మనం ఇరాన్‌లో గూడా చూసాము. అణుపరీక్షలు జరిగినప్పుడు ఒక్కోసారి భూకంపం గూడా రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు అసలు ట్రంప్ ఎక్కడ ఈ అణుపరీక్షలు జరిపాడు? అసలు ప్రపంచంలో ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న దేశాలేవి? ఇప్పుడు ఈ అణుపరీక్షల సంబంధించి ఇటు చైనా, రష్యా, నార్త్ కొరియా వీళ్ళు ముగ్గురు గూడా సీరియస్‌గా ట్రంప్‌కి వార్నింగ్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో, ఇదంతా కూడా ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో, మనకి ఆహ్, అమెరికా మొత్తం వరల్డ్‌లో తీసుకుంటే మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఇప్పటి వరకు ఉన్నాయి. అందులో ఎన్‌పిటి అంటారు. ఎన్‌పిటి అంటే ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఉంటది. సో, ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏందంటే ఆహ్, ఎక్కడ గూడా అణుబాంబులు తయారు కాకుండా చూసుకుంటదనమాట. సో, అలాగా వాళ్ళు కొంతమంది మాత్రమే దాని ఎన్‌పిటి ప్రకారం అణుబాంబులు ఉన్నది అఫీషియల్‌గా ఓన్లీ 5 దేశాలు మాత్రమే. అది ఆహ్, అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్సు, చైనా. అయితే ఎక్కువ వార్ హెడ్స్ ఉన్నది. న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటారు. ఎక్కువ వార్ హెడ్స్ ఉండేది రష్యా దగ్గర. 1500 వార్ హెడ్స్ ఉన్నాయి. తర్వాత అమెరికా దగ్గరేమో 1200 వార్ హెడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రాన్స్ దగ్గర 290 వార్ హెడ్స్ ఉన్నాయి. చైనా దగ్గర 500 వార్ హెడ్స్ ఉన్నాయి. యూకే దగ్గర 225 వార్ హెడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఎన్‌పిటి బయట ఉన్న దేశాల్లో గూడా కొన్ని దేశాల్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అందులో ఇండియా, పాకిస్తాన్. ఇండియా దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర గూడా 170 వార్ హెడ్స్ ఉన్నాయి. అవి గాకుండా ఇజ్రాయెల్‌లో గూడా ఉందని జెప్తారు. వాళ్ళు లేదని అనరు, ఉందని కన్ఫర్మ్ జేయరు. మొత్తానికి 90 వరకి వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని జెప్తారు. అట్లాగే నార్త్ కొరియా వాళ్ళు ఓపెన్‌గానే టెస్ట్‌లు అవన్నీ జేస్తున్నారు. నార్త్ కొరియా దగ్గర గూడా 50-100 వరకి వార్ హెడ్స్ ఉన్నాయని జెప్తున్నారు. ఇవి గాకుండా ఇరాన్ దగ్గర గూడా ఇరాన్ రెడీగా ఉంది. అంటే కొన్ని వారాల్లోనే అణుబాంబు తయారు చేయగలిగినట్టుగా వాళ్ళు యురేనియంని దాన్నేమంటారు వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు. ఆ వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు స్టాక్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. దాన్ని ధ్వంసం చేయడానికి మేము యుద్ధం చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్, అమెరికా చెప్తున్నది. అంటే ఇలాగే వదిలేస్తే కొన్ని వారాల్లోనే ఇరాన్ గూడా న్యూక్లియర్ వెపన్‌ని సృష్టించుకోగలదు. దానికి సంబంధించి మొత్తం టెక్నాలజీ గాని, ఎఫిషియెంట్ పర్సన్స్ గాని ఉన్నారని చెప్తుంది. అట్లాగే సౌత్ కొరియా గూడా ఆహ్, అణుబాంబులు పెట్టుకోనుందని గూడా ఒక వార్త. అలాగే జపాన్ దగ్గర గూడా ఉన్నాయనేది ఇవన్నీ గూడా అనుమానాలే. నివృత్తి అయితే కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా దగ్గర 3 రకాల ఈ ఈ క్యారియర్స్ అంటారు గదా! అంటే ఐసీబీఎమ్స్ అంటారు వీటిని. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. ఈ మిసైల్స్ ఈ వార్ హెడ్‌ని క్యారీ చేస్తాయి. మిసైల్స్ తీసుకెళ్ళి వార్ హెడ్‌ని ఏస్తాయి. అలాంటివి ట్రయాడ్ అంటారు అమెరికాలో. 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో ల్యాండ్ బేస్డ్ ఐసీబీఎం. అంటే భూమి నుంచి అది ఆపరేట్ చేస్తుంది. భూమి నుంచి ఎళ్తుంది. దాని పేరు మినిట్ మ్యాన్ 3. మినిట్ మ్యాన్ 3. ఇక సబ్‌మెరైన్ లాంచ్ ప్యాడ్ బాలిస్టిక్ మిసైల్. అంటే సముద్రం లోపల ఉంటుంది సబ్‌మెరైన్. అందులో నుంచి కూడా బాలిస్టిక్ మిసైల్స్ ద్వారా అణుబాంబులు వేయగలదు. దీని పేరు ట్రైడెంట్. మూడోది స్ట్రాటజిక్ బాంబర్స్. ఈ స్ట్రాటజిక్ బాంబర్స్ మనం ఇరాన్ మీద లాస్ట్ జూన్‌లో వేశారు. 12 డే వార్‌లప్పుడు ఇది తీసుకెళ్లారు. దీన్ని
B-52 అంటారు. అలాగే B-2, B-52 2 ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇవి స్టెల్త్ మిసైల్స్, అంటే రాడార్స్‌కి దొరకని మిసైల్స్ అన్నమాట. సో ఇవి ఈ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు టెస్ట్ చేసింది ఏంది ఇందులో అంటే ఫస్ట్ రకం మినిట్ మ్యాన్ 3 అన్నాం కదా, అది వీళ్ళు టెస్ట్ చేశారనమాట, అమెరికా వాళ్ళు. అది ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు అంటే వీళ్ళది ఈ అమెరికన్ ఆర్మీ రొనాల్డ్ రేగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ అని ఒక సైట్ ఉంది కాలిఫోర్నియాలో. వెండర్బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ ఉంది, ఆ బేస్లో నుంచి వీళ్ళు టెస్ట్ చేశారు. అది ఎక్కడి వరకు టెస్ట్ చేశారంటే ఇది మొత్తంగా దీని స్పీడ్ వచ్చి గంటకి 24,000 కిలోమీటర్లు. చర్చించి మ్యాక్ 1, మ్యాక్ 2 ఇలాగ పిలుస్తారు. ఇది 24,000 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్తుంది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే 13,000 కిలోమీటర్ల దూరానికి వెళ్తుంది. ఇది ఇంకా వేరే దేశాల్లో ఇంత స్పీడ్ లేదనమాట. సో దీన్ని గతంలో కూడా 2025 నవంబర్లో కూడా ఒకసారి టెస్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేశారు. ఇది ఎక్కడికి వెళ్ళిందంటే శాంతా బార్బరా కౌంటీ అని ఉంటుంది. అక్కడ రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ వాళ్ళతో వీళ్ళకి ఒప్పందం ఉందన్నమాట. అక్కడ ప్రజలు ఎవరు ఉండరు, అటువంటి ప్లేస్లకి వీళ్ళు చేశారు. ఇది పసిఫిక్ ఓషన్కి 4,200 మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట. అక్కడ వీళ్ళు చేశారు. దీన్నే డూమ్స్ డే మిసైల్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇది వీళ్ళు టెస్ట్ చేశారు. దీంట్లో పేలోడ్ అంటారు. ఈ పేలోడ్ ఎన్ని కేజీలు ఉంది, ఎన్ని కిలో ఇది లోడ్ ఉందంటే దాదాపు కిలో టన్స్ అంటారు వీటిని. 475 కిలో టన్స్. అంటే ఇది ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, మనకి సెకండ్ వరల్డ్ వార్ 1945లో జపాన్లో హీరోషిమా నాగసాకి మీద బాంబులు వేశారు కదా. హీరోషిమా మీద వేసిన బాంబులో ఉండే పేలోడ్ ఎంతో తెలుసా? ఓన్లీ 15 కేజీలు, 15 కిలో టన్నులు.